మీ ఒపీనియన్ అండి. వర్మ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న తోటి ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, ఈ సందర్భంగా మహాకవి గురజాడ అప్పారావు గారి మాటలు జ్ఞప్తికి తేవాలనుకుంటున్నాను మీ ద్వారా ప్రజలకి, 99 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా. ఆ మహానుభావుడు చెప్పిన మాట ఏమిటంటే, అన్నదమ్ముల వలె మతములు జాతులు మెలగవలెనోయ్, మతము వేరైతే ఏమాయనోయ్, మనసులు కలిసి మనుషులు ఒక్కటైతే జాతి అన్నది లేచి పెరిగే లోకమున రాణించునోయ్ అన్నాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన తీరలా ఉంది. ప్రజలు సుభిక్షంగా ఉన్నారా? ప్రజలు అలోలక్షణాన్ని ఏడుస్తున్నారా? ఈ పాలనలో అవినీతి పెరిగిందా? స్కాములు ఎక్కువయ్యాయా? రాష్ట్రానికి ఏం నష్టం జరుగుతుంది? ఇది మనం చర్చించుకోవాల్సింది పోయి, ఈరోజు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం, వాక్ స్వేచ్ఛ అనే ఉండబట్టి ఏది పడితే అది, అలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, నేను హిందువునే, సోదరులు ఇద్దరు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇద్దరు కూడా హిందూ జాతి జనోద్ధారకుల్లాగా ఉద్ఘాటమైనటువంటి మాటలు మాట్లాడారు. నావి కొన్ని ప్రశ్నలు మిత్రులారా మీ ఇద్దరికి కూడా. సెట్టింగులు అన్న పదాన్ని దయచేసి ఆపండి. సెట్టింగులు అనేటువంటిది మీ దృష్టిలో భగవంతుడు ఉండేటటువంటి స్థానం అంత తక్కువ చేసి మాట్లాడడం మీ ఉద్దేశం అయితే ముమ్మాటికి లెంపలు వేసుకుని తప్పు అయిందని చెప్పుకోండి. భగవంతుడు చెప్పండి, నాకు ప్రేక్షకులకు అక్కర్లా. ఎందుకు చెప్తున్నానంటే, మీరిద్దరే కాదు, రాధా మనోహర్ దాస్ అని మరో మహానుభావుడు ఉన్నాడు. ఆయన కూడా ఒకానొక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ, గుడి సెట్ ఎదవా అంటే ఎవరా నిన్నాళ్ళు నేను అనుకున్నాను, గుడిని సెట్ వేసిన ఎదవా గుడి సెట్ ఎదవా అని చెప్పి ఆ మహానుభావుడు మాట్లాడాడు. ఈ రకమైనటువంటి మాటలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మాట్లాడుతున్నారు, లేదా రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు కాస్త కోస్త మనం నాకన్నా ఎక్కువ జ్ఞానం సంపాదన ఉండి ఉంటుందండి, జ్ఞాన సంపదలు. కానీ విశాఖపట్నం వేదికగా రాజ్యసభ మాజీ సభ్యులు, మీ బీజేపీ మిత్రులకు చెప్తున్నాను, ఇది జీవీఎల్ నరసింహారావు గారు సంక్రాంతి పండక్కి వెంకటేశ్వర స్వామి సెట్ మద్దిలపాలెం గ్రౌండ్స్ లో వేశారు. 3 రోజులు 4 రోజులు ఉంది. అందరం వెళ్ళాం, అందరం దండం పెట్టుకున్నాం. అంతే, గుడిసెట్ ఏదో అయిపోతారు ఆయన కూడానా? టి సుబ్బిరామరెడ్డి గారు, కళాబంధు, విశాఖపట్నం నుండి ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో రాకముందు నుండే విశాఖ బీచ్ రోడ్ లో ప్రతి శివరాత్రికి 1 కోటి శివలింగాల సెట్ వేస్తారు ఆయన కూడా. అంత మాత్రం ఆయన అది అయిపోతాడా? అక్కడ భక్తిని చూడాలి. మీరు రాజకీయం చూస్తున్నారు, మీ బుద్ధిలో లోపం ఉంది, మీ కంటి చూపులో లోపం ఉంది, మీ రాజకీయాల్లో పాపం ఉంది తప్ప మీరు నిజమైనటువంటి హిందూ మతాన్ని బతికించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాదు. మీరిరువురు మాట్లాడినప్పుడు నేను చాలా మౌనంగా, ఓపికగా, సహనంతో ఉన్నాను. దయచేసి మిమ్మల్ని కూడా ఆ విధంగానే ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పటి వరకు ఉగాదికి ఎవరూ రాలేదు, ఉగాదికి అలాగా ఇలాగా అని. అదే మాటతో కూడా శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం 6 ఉంది 2 ఉంది అన్నారు. సరే, ఉగాది పూట, పండగ పూట, తొలి సంవత్సరం, తొలి ఏడాది, తొలి రోజున సతీ సమేతంగా గుడికి రాకూడదు అన్నటువంటి నిబంధన ఏ ఆగమ శాస్త్రంలో ఉందో చూపించండి. ఎందుకు మీకు అంత ఉలుకు? గుమ్మడికాయ దొంగ ఎవరంటే అంత భుజాలు మీరు ఎందుకు తడుముకుంటున్నారు? మీరెందుకు అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించవచ్చు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు. మీ మీద ప్రశ్న వస్తే తట్టుకోలేనటువంటి భావం మీలో ఎందుకు కలుగుతుంది? ఒక యువకుడుగా, ఒక విద్యావంతుడిగా నేను ఈరోజు, ఇది కాదు మతం మీద చర్చ కాదు ముఖ్యం, విద్యార్థులు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఆక్సిజన్ దొరక్క విద్యార్థులు చచ్చిపోయాడు. దాని మీద మాట్లాడని పాలకులారా, మీరిద్దరు పాలకులే కదా. పాలు కల్తీ అయ్యి 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. దాని మీద మాట్లాడండి. విద్యార్థులకు నీళ్లు దొరక చచ్చిపోతున్నారు, విద్యార్థులు అనారోగ్యం పాలై చచ్చిపోతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద కదా మాట్లాడాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని ఇంకెన్నాళ్ళు మీ నిస్సిగ్గు రాజకీయం చేస్తారు. మతానికి నేను గౌరవిస్తాను. ఎస్, నా మతమైనా నా కులమైనా నేను ప్రేమిస్తాను, పరమతాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక పర్యాయాలు మీరు మతం 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 అని చెప్పి ఎందుకు వచ్చినటువంటి విమర్శలు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తప్పులో పొరపాట్లు ఉంటే చెప్పాలి, విమర్శించండి, సద్విమర్శలు చేయండి, సలహాలు తీసుకుంటాం, మార్పులు చేసుకుంటాం, భవిష్యత్తులో మళ్ళీ అద్భుతమైనటువంటి ప్రజాపాలన అందిస్తాం. కానీ ఇంకెంతకాలం మతం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము దాడి చేస్తారు?
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మతం క్రిస్టియన్, అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆయన హిందూ వ్యతిరేకి కాదు. మీరు హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా మీ పప్పం గడుపుకుంటున్నారు. మీరు హిందువులు అంటున్నారే చంద్రబాబు నాయుడు గారిని, ఏం మేలు చేశాడు హిందుత్వానికి ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెప్పడానికి బహిరంగ చర్చకు మేము ఎక్కడైనా సిద్ధం. కానీ మీరు హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందూ ద్రోహులు, దొంగలు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకి కట్టుబడి ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజు ఎక్కడదో అక్కర్లేదు, విశాఖపట్నం ఋషికొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించి మా బోటోలు, మా ఉత్తరాంధ్రలో, వెనకబడ్డ ప్రాంతంలో మాట్లాడితే మేము తిరుమల రాలేం. కానీ ఈ రోజు ప్రతి శనివారం మేము వెళ్ళి కనువిందులుగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అంటే దట్ ఇస్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోనే జరిగింది. తీయండి టీటీడీ ద్వారా మీరు